ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. బీటెక్ చదివి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను కొల్లిపర పోలీసులు అరెస్టు చేశారు. 4 దొంగతనాల్లో నిందితుడైన అతని వద్ద నుండి 16 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. నిందితుడి వద్ద నుండి 96 గ్రాముల బంగారపు ఆభరణాలు, 500 గ్రాముల వెండి వస్తువులు, 5,000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బెట్టింగులకు బానిసై ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ చెప్పారు. సాంకేతికతను ఉపయోగించి 10 రోజుల్లో దొంగలను పట్టుకున్న కొల్లిపర ఎస్ఐ ఎన్సి ప్రసాద్ను ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కేసును ఛేదించిన రూరల్ సిఐ నాయబ్ రసూల్, కొల్లిపర ఎస్ఐ ఎన్సి ప్రసాద్, ఏఎస్ఐ పోతురాజు, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు, కానిస్టేబుల్ కూర్మారావుకు తెనాలి డిఎస్పి జనార్దన్ రావు సమక్షంలో ప్రశంసా పత్రాలు అందజేశారు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఎక్కడైతే లాక్డ్ హౌసెస్ ఉంటాయో అక్కడ రెక్కీ చేసి అక్కడ తిరిగి ఎక్కడ హౌసెస్ లాక్ ఎక్కడ తాళం ఎక్కడ పెట్టారో అబ్జర్వ్ చేసి దాంట్లో ఓపెన్ చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు బ్రేక్ కూడా జరుగుతుంది. ఎవరైనా బయటికి వెళ్తే LHMS సిస్టమ్ ఉంది, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది పోలీసు వాళ్ళు ఇస్తున్నారు, ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైనా బయటికి వెళ్తే మీరు పని మీద వేరే ప్రాంతానికి వెళ్ళాలి, మీ హౌస్ లాక్డ్ ఉంది, దాన్ని మానిటర్ చేయడానికి LHMS సిస్టమ్ పోలీస్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే మీ ఇంట్లో వచ్చి పెడతారు.